నాస్తి మాతృనమో గురు, నాస్తి మాతృనమ పూజ్య, నాస్తి మాతృనమ సఖ. తల్లితో సమానమైనటువంటి గురువు లేడు, తల్లితో సమానమైన పూజ్యులు లేరు, తల్లితో సమానులైనటువంటి స్నేహితులు లేరు, అమ్మకు మించినటువంటి వారు ఎవరూ లేరు. మన భాషలో మన తెలుగు భాషలో మన అదృష్టం ఏంటంటే స్త్రీ అనేది ఒక అక్షరం కాదు, సంయుక్త అక్షరం, ఒక మాట. అది దాంట్లో 3 అక్షరాలు ఉంటాయి, సా, థా, రా అని. సా అంటే సమోగుణము, సమాధానము, శాంతికి నిదర్శనం. తమో గుణం అంటే మనందరం అనుకుంటాం నిద్ర అనుకుంటాం, కాదు, నిదానం, నిర్భయం, శాంతియుతముగా, సమాధానంగా ఉండటం. రా అంటే రాగరంజితం, అంటే అనురాగం, ఆప్యాయత, అనుబంధాలు పెంచేటటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఈ సృష్టిలో స్త్రీ. అదిగో అది భగవంతుడు మానవ జాతికి ఇచ్చినటువంటి మహద్భాగ్యం. ఈ మహద్భాగ్యాన్ని తల్లి మరియా ఎలా మన మధ్యకు తీసుకొని వచ్చింది, ఆమె జీవితం ఎలా మనందరికీ కూడా ఆదర్శమైన దాన్ని మనందరం గుర్తించాలి. ఈ మధ్య ఒక పాఠశాలలో 5వ తరగతి పిల్లలకి ఒక టీచర్ గారు ప్రశ్న వేశారట. అరే బాబు చెప్పండిరా, మీ ఇంట్లో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? హూ మీ లైక్ మోస్ట్ ఇన్ యువర్ ఫ్యామిలీ? మీ కుటుంబంలో ఎవరంటే మీకు ఎక్కువ ఇష్టం అని అడిగారు. టీచర్ అడగగానే పిల్లలు ఒకరు చూసుకున్నారండి. ఇదేంటి, ఎట్లా చెప్పాలి, ఎవరు ఏంటి అనేది చెప్పాలి నాకు అనగానే, మరి ఒకసారి అడగండి అండి అన్నట్ట. ఎవరు మీ ఇంట్లో మీకు ఎవరంటే బాగా ఇష్టం అని అడిగారు. పిల్లవాడు చేయిస్తాడట. చెప్పురా అన్నారట. చెప్పురా అనగానే వాడు అన్నాడంట, మా అమ్మ అంటే ఇష్టం అండి అన్నాడు. అంతటితో ఆ టీచర్ గారు మెలకుంటే బాగుండేది. కొంచెం ముందుకు వెళ్ళింది ఆమె. అడిగి మళ్ళీ ఒకసారి అడిగిందంటే, సరేరా మీ అమ్మ అంటే ఇష్టం అని, ఎందుకురా నీకు మీ అమ్మ అంటే ఇష్టం అన్నాడు. ఇప్పుడు వాడు అంటేనే అన్నాడంట, రోజు నా హోంవర్క్ చేసేది మా అమ్మేనండి, అందుకనే మా అమ్మ అంటే ఇష్టం అని. హోంవర్క్ చేసినందుకే వాడు అంత ఇష్టంగా ఉంటే ఎంతెంతో పెద్ద హోంవర్క్ చేసినట్టుంటే అమ్మ విషయంలో మనం ఎంత గొప్పగా చెప్పాలి, మహోన్నతుడు